ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమంలో సినీ నటుడు సుమన్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా డ్రగ్స్ పై దండయాత్ర ప్రోగ్రాం కొనసాగుతుంది. ఐదుగురు సభ్యుల పోలీస్ మహిళా టీంతో నందిగామకు చేరుకుంది. యువత దేశానికి వెన్నెముక మాత్రమే కాదు, దేశానికి నిజమైన సంపద అని వివరించారు. ప్రతి విద్యార్థి తన కలలను సాకారం చేసుకోవాలంటే డ్రగ్స్ అనే మహమ్మారికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, ఎమ్మెల్యే సౌమ్య పాల్గొన్నారు. సిపి గారు అలాగే ఎమ్మెల్యే గారు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఏంటంటే యాంటీ డ్రగ్, దీని మీద కమిషనర్ గారు అరేంజ్ చేయడం జరిగింది. సో నాకు అడిషనల్ ఎస్పీ గారు మురళి గారు ఈ విషయం చెప్పారు. సో ఇది చాలా అవసరమైన ఒక విషయం, ఎందుకంటే చాలా విషయాలు జరుగుతున్నాయి, కానీ డ్రగ్స్లో దాంట్లో జరుగుతున్న డేంజర్ అంటే ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రులని అంటే చంపేయడం, తర్వాత ఇంట్లో పాప పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉంటే వాళ్ళకి పెళ్లి కాకపోవడం, ఆరోగ్యం పాడైపోవడం. అంటే డ్రగ్స్లో తీసుకున్న ఎఫెక్ట్ ఏంటంటే మైండ్ చేంజ్ అయిపోతే మళ్ళీ దానికి రిపేర్ లేదు. అదే మాదిరిగా మరి ఎంతోమంది అంటే టెర్రరిస్టులు అందరూ ఏంటంటే ఇండియాని నాశనం చేయాలని చెప్పి వాళ్ళ వల్ల కావట్లేదు, కాబట్టి డ్రగ్స్ పంపించేసి ఒక్కొక్కరిని అలా చంపుకొని పోదామని చెప్పేసి వాళ్ళు ఆ సైడ్లో చేస్తున్నారు. అలాగే లోపల ఇంటర్నల్లో కూడా చాలా పాలిటిక్స్ ఉంది. మరి ఇవన్నిటి ఏంటంటే మనం కాపాడుతున్నారంటే మిలిటరీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇక్కడ పోలీస్. పాపం పోలీస్ కూడా పాపం వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు అన్ని సాక్రిఫైస్ చేస్తూ మన ఫ్యామిలీస్ కోసం వాళ్ళు పాపం కష్టపడుతున్నారు. సో ఈరోజు నేను వచ్చి చెప్పింది ఒకటే, ఇది మన దేశం, మనం కాపాడాలి. మన పేరెంట్స్ని మనకు మంచి పేరు ఇచ్చారు, మనకు మంచి పేరు ఇవ్వాలి. ఆరోగ్యం చాలా ముఖ్యం, ఆరోగ్యం బాగుంటే ఏదైనా మనం చేయవచ్చు. సో ఆరోగ్యం కోసం మీరు ఈ డ్రగ్స్ మానేయండి, మీరు మంచి ఎక్సర్సైజ్ చేస్తూ మీ ఇంటికి మంచి పేరు, బాగా చదువుకోండి, మంచి ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పేసి చేసాం.